అక్కినేని నాగచైతన్య సమంత జంట ఎంతో బాగుందని పిల్లా పాపలతో కలకాలం ఉండాలని అందరూ కోరుకునేవారు. అయితే మనం కోరుకున్నట్టుగా జీవితం ఉండదు కాబట్టి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కారణం వారికే తెలియాలి. ప్రస్తుతం శోభితతో నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఇక బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమేర్ సంధు గతంలో ఒక సంచలన ట్వీట్ చేశారు. నాగచైతన్యకు సమంతకు వివాహం జరిగిన తర్వాత సమంత గర్భం దాల్చిందని, అయితే నాగచైతన్య సమంతకు అబార్షన్ చేయించారని ఉమేర్ ఆరోపించారు. ఇక ఈ ట్వీట్ పెద్ద సంచలనం కూడా మారింది. శోభితతో చైతుకి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సమంత గతంలో పెట్టిన పోస్టులు అన్నీ ఆమెను ఉద్దేశించినవే అని దాదాపుగా అందరు అభిప్రాయపడుతున్నారు. సమంత కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకోకముందు ఒక ట్వీట్ పెట్టింది. తామిద్దరి జీవితంలోకి ఎస్ అనే అక్షరం ప్రవేశిస్తే జీవితం ఎంతో ఇబ్బందులో పడుతుంది అన్నారు. అప్పట్లో ఎవ్వరూ ఆ ట్వీట్ ని సీరియస్ గా తీసుకోలేదు. అయితే అక్కినేని నాగచైతన్య మాత్రం ఈ ట్వీట్ ని డిలీట్ చేయాలంటూ సమంతపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెరుగుతూ వచ్చిన దూరం విడిపోవడానికి కారణమైంది. చక్కగా జీవితాన్ని గడుపుతున్న చైతు సామ్ మధ్యలోకి శోభిత ఎలా వచ్చిందో కానీ వీరిద్దరి జీవితం మాత్రం తలకిందులైంది. సమంత గర్భం దాల్చిన సమయంలోనే శోభితతో ఉన్న రిలేషన్ వల్లే నాగచైతన్య అబార్షన్ చేయించాడంటూ వార్తలొచ్చాయి. దీనికి తోడు ఉమేర్ సంధు కూడా ట్వీట్ చేశాడు. చైతు సమంతను ఎంతో టార్చర్ చేసేవాడని, దాన్ని తట్టుకోలేకే సమంత విడాకులిచ్చిందని సంధు పోస్ట్ చేశాడు. దీంతో శోభిత వల్లే సమంత గర్భం కూడా పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించినందుకే సమంతతో విడాకులు తీసుకుంటే అంతకంటే బోల్డ్ గా నటించే శోభితతో నాగచైతన్య ఎలా కాపురం చేస్తాడని సమంత ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.